మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా మరి అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన కృపగల తండ్రి దయగల మహేశ్వరి బంగారు పాదాలకు లేఖలేని వందనాలు స్తుతులు స్తోత్రములు గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరి అదే కాల సమయం సజ్జలు లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాము తండ్రి ఆమె. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిడదలకు ఏర్పాటు చేయని దినవాక్య భాగము పునరుత్థాన దినము కొరకు ఈస్టర్ కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఈస్టర్ దినముకు ఏర్పాటు చేయబడిన అంటే పునరుత్థాన దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ప్రియదేవుని బిడ్డలారా, ప్రియదేవుని సంగమా, ప్రభు యొక్క పునరుత్థానము, ప్రభువు తిరిగి 3వ దినాన లేచునని ఆయన సెలవిచ్చిన మాటలను గుర్తు చేసుకొని ఆనాడు ప్రభు వెంట ఉన్న మరియయు మగ్దలేని మరియయు ప్రభు సమాధిని దర్శించడానికి ప్రభువుకి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని తలంచి వచ్చారు. దానిని ఇక్కడ పునరుత్థానమును గురించి ప్రభువు ఆయన ఏదైతే తెలియచేశారో ఆ విషయాలను బట్టి వారు ప్రయాణమయ్యారు. అందుకనే భక్తులైన మత్తయ్య గారి విషయాన్ని చెప్తూ విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. వీరు ప్రభువును చూడడానికి, ప్రభువుని దర్శించడానికి వారికి కలిగిన వాటిని పట్టుకుని ప్రయాణమయ్యారు. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగాను. వీరు ప్రభువును చూడాలంటే ఆ సమాధికి మూయబడిన రాయి అడ్డుగా ఉంది కాబట్టి ఆ రాయిని గురించి కూడా వారు మార్గంలో చర్చించుకుంటూ, ఇంత పెద్ద రాయి ఇక్కడ అడ్డుగా ఉంది, ఎవరు మనకి దానిని తొలగిస్తారు అని వారు అనుకుంటారు. అంటే ప్రభువు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ఆ స్త్రీలిద్దరూ ఏదైతే అనుకుంటూ వారు వచ్చారో అప్పటికి ఆ పరలోకము నుండి, అందుకనే ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొరిలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. దూత పరలోకము నుండి వచ్చి ఆ రాయిని పొరిలించి ఆ రాయి మీద కూర్చున్న సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఆ సందర్భంలో మహాభూకంపము కూడా కలిగానంట. అలాంటి పరిస్థితుల్లో ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. ఆ దూత ఆ యొక్క మహిమతో ఆ మహిమను కలిగి ఉన్న ఆ యొక్క స్థితిని ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆ దూత స్వరూపము మెరుపు వలె, ఒక మెరుపు ఎలాగైతే మెరుస్తుందో అలాగా మెరుపు వలె, అతని వస్త్రము హిమమంత తెల్లగా, అంటే మంచులా తెల్లగా కూడా అతని వస్త్రం ఉండేను అంట. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఇది. ఎప్పుడైతే ఆ దూతను వారు చూశారో, ఆ దూతను చూడంగానే వారు భయక్రాంతులై ఆ భయానికి వాళ్ళు ఏమైపోయారంట, ఎప్పుడైతే ఆ దూత వారికి వచ్చి ఆ ప్రాయ పొలిచిందో అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. ఇంకా వాళ్ళకి ఏమి అర్థం కాక అది ఒక విధంగా చెప్పాలంటే వారు భయంతో ఆ యొక్క స్థితిని, అంటే చచ్చిన వాళ్ళు ఎలా పడిపోతారో ఆ విధంగా వారు పడిపోయిన వాళ్ళు అయిపోయారంట. అయితే దూత ఆ స్త్రీలను చూచి, ఎవరైతే మగ్దలేని మరియొక మరియ వచ్చారో వాళ్ళని చూచి మీరు భయపడకూడి అని చెప్పి ఆ దూత వారికి ధైర్యం చెప్పి, సిలువ వేయబడిన యేసుని మీరు చూడవెదుకుచున్నారని నాకు తేలిను అంటారు. అంటే మీరు ఎందుకోసం వచ్చారు, ఎవరినైతే సిలువ వేశారో ఆ ప్రభువుని చూడడానికి మీరు వచ్చారనే విషయం నాకు తెలుసు అంటున్నాడు. అంటే ఏంటి,
వీరు హృదయాల్లో ఏదైతే అనుకుని వచ్చారో అది దేవుడు ఎరుగుని కాబట్టి హృదయాంతరాయన దేవుడు ఆ దూత ద్వారా పలికిస్తున్న మాటలు ఏంటంటే ఆ స్త్రీల గురించి ఆయన అంటే దూత ఆ స్త్రీలను చూసి ఏమంటుంది, మీరు భయపడకండి అని చెప్పి ధైర్యం చెప్పి సిలువేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, అంటే ప్రభువును కలవాలని మీరు వచ్చారనే విషయం నాకు తెలుసు అంటూ ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచున్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూడుడి అంటుంది. అంటే ఎక్కడైతే ప్రభువుని సమాధి చేశారో ఆ స్థలాన్ని తీసుకెళ్ళి చూపిస్తుంది. అంటే మీరు వచ్చారు కానీ ప్రభు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన మీకంటే ముందుగా గలిలయకి వెళ్ళాడు అనే విషయాన్ని కూడా అక్కడ చెప్తుంది. అయితే వారు నమ్మరేమో అని చెప్పి దూత ఇక్కడ స్త్రీలను ఏం చేస్తుంది, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడని ప్రభువునికి చెప్పి రండి ప్రభువు పండుకున్న స్థలం చూడని చెప్పి మరి ప్రభువుని సమాధి చేసిన స్థలానికి లోపలికి తీసుకెళ్ళి చూపించింది. అయితే త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడనియో ఆయన శిష్యులకు తెలియచేయడి, ఇదిగో ఆయన గలిలయలోకి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పుతున్నాను. ఆ దూత అంటుంది, ఆయన మీతో చెప్పినట్లుగానే మీకంటే ముందుగా ఆయన గలిలయకు వెళ్తున్నాడు కాబట్టి మీరు గబగబా వెళ్ళి ఆ విషయాన్ని శిష్యులకు చెప్పండి, అందరికీ చెప్పండి, ఎందుకంటే ప్రభువు తిరిగి లేచారు అనే విషయాన్ని మీరు చెప్పమని దూత వారికి చెప్పింది. అయితే వాళ్ళు ఏం చేశారు, వారు భయముతోనూ మహా ఆనందంతోనూ సమాధి వద్దకు త్వరగా మరి వెళ్ళి ఆయన శిష్యులకు అంటే వాళ్ళు చూసిన దాన్ని జరిగిన సంఘటన అన్నింటినీ కూడా వారు చెప్పడానికి ప్రయత్నం చేశారు. అందుకని అక్కడ వాక్యము సెలవిస్తున్న మాట 8వ వచనంలో, ఇదిగో వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము పరిగెత్తుచుండగా, అంటే వీరు ఆసక్తితో ఆనందంతో ప్రభు తిరిగి లేచారు ఆయన చెప్పినట్టుగా అని చెప్పి ఆ విషయాన్ని మరి శిష్యులు చెప్పాలని పరుగుతున్నప్పుడు యేసు వారిని ఎదుర్కొని అంటున్నాడు. అంటే వీరి ప్రయాస వ్యర్థం కాకుండా ప్రభు మార్గంలో వారికి కనపడి ఏమంటున్నారంట, మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, అంటే ఇక్కడ ఎప్పుడైతే ప్రభువు వారిని పలకరించిన విధానము, వారిని దర్శించిన విధానం చూసినప్పుడు వెంటనే వారికి అర్థమైందంటే ఆయనే ప్రభు అని చెప్పి వెంటనే ఆయనకి మ్రొక్కడం ప్రారంభించారంట. అంటే ఎప్పుడైతే ప్రభు పాదాలు వారు పట్టుకుని మ్రొక్కారో అక్కడ పాదాలు పట్టుకుని ఆయనకి మ్రొక్కి ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందుతున్నారు. అయితే యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారక్కడ నన్ను చూతురని వారికి తొలుపుడని వారు వెళ్ళుచుండగా కావలి వారు కొందరు మరి అంటే ఇక్కడ ప్రత్యేకించి ప్రభు ఏదైతే ఆయన ముందుగానే చెప్పారో ఆయన మరణించి 3వ దినాన్ని లేపబడతానని ఆ విషయాలన్నీ వారు గుర్తు చేసుకుని మరి ఆ స్త్రీలిద్దరూ కూడా ఆ సంతోషంతో ఆనందంతో తిరిగి సమాధి నిద్రకు వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారిని వారు దర్శించి వారికి ఎదుర్కొని మరి మీకు శుభమని చెప్పడము, ఆ శుభవచనాల ద్వారా మరింతగా వారి ప్రభునందు విశ్వాసంలో నిలిచిన వారే ఉన్నారు. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, అంటే ఎప్పుడైతే శుభమని ప్రభు చెప్పారో ఆయనే ప్రభు అని వారు గుర్తించి ప్రభువునందు వారు ఏదైతే మరి నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ నిరీక్షణలో వారు నిలిచిన వారే ఉన్నారు. అంత మాత్రమే కాదు, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారెక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడే నేను. కాబట్టి ఇక్కడ మీరు వెళ్ళి శిష్యులతో మరి ప్రజలతో మీరు ఏం చెప్తారంటే అక్కడ నన్ను చూడడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధపాటుని గురించి ప్రభు అక్కడ గుర్తు చేశారు. ప్రియమైన బిడ్డలారా, నేడు ప్రభు పునరుత్థానాన్ని గుర్తు చేసుకుంటున్న మనము మరి 2026 సంవత్సరపు ఈ పునరుత్థాన దినాన్న దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనము ఏ విధంగా ఆయనను ఎదుర్కోగలిగిన స్థితిలో మనం ఉన్నామో నేడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభు రాకడ బహు సమీపం ఉంది కాబట్టి పరిస్థితులన్నిటిని బట్టి ఆయన ఏ క్షణాన్న ఏ సమయాన్నైనా రావచ్చు. కాబట్టి ఆయన ఎదుర్కోవడానికి కావలసిన ఆత్మీయ స్థితిని, విశ్వాస జీవితాన్ని
ప్రభువు యొక్క రక్షణలో ఆయన మనకిచ్చిన ఆ యొక్క నిత్యరాజ్యంలో మనందరము చేరి ఆయనతో పాటు జీవించేవారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పునరుత్థాన సందేశాన్ని భక్తులైన మత్తయి ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభు చేత, ప్రభు ద్వారా, ప్రభుతో సదాకాలము జీవించేవారమై ఉండాలని ఈ పునరుత్థానమందు అందరూ కూడా మరి మరణం గెలిచిన క్రీస్తుని కలిగి ఆయన వాక్యమందు, ఆయన ఉపదేశములందు జీవించేవారై ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన మా కొరకు మరణించి మా కొరకు తిరిగి లేచి మా రక్షణ కార్యాన్ని మీరు జరిగించారు. అవును, మేము పొందవలసిన శిక్ష, మేము పొందవలసిన మరణాన్ని మా నుండి దూరం చేసి మా నిమిత్తం మీరు శ్రమపరచబడి అనేకమైన దెబ్బలు కొట్టించుకొని ఏ పాపం లేకపోయినా నాయన నా పాపముల కోసం, మా పాపముల కోసం మీరు ఈ కార్యాన్ని జరిగించారు. కాబట్టి నాయన మీరు సెలవిచ్చినట్లుగా తండ్రి చిత్తాన్ని జరిగించి సంపూర్తి చేసి ఆది తల్లిదండ్రులు చేసిన అపరాధ పాపమును బట్టి ఆనాటి మరణమును నేడు నీవు కొట్టివేసి జీవనం మాకు ఇచ్చి ఉన్నావు. కాబట్టి నాయన నీ అందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను తిరిగి లేచినని, నీవు ఎలాగైతే తిరిగి జన్మించావో అలాగే నీ అందు జీవించేవారే ఉంటారని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు. కాబట్టి నిన్ను బట్టి, నీ మాటలను బట్టి మేమందరము జీవించుటకును నీ పునరుత్థానములో పాలుభాగస్తులమై నీ ప్రేమను గూర్చి, నీ వాక్యమును గూర్చి, నీవు మాకు ఇచ్చిన నిరీక్షను గూర్చి నిలిచే ధన్యత, యోగ్యత మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఐకుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ప్రభువా, జీవం కలిగిన నీ మాటల చేత జీవింపజేసి మీరు ఆకడ కొరకే ఎదురు చూచి నీ ఆకడలో ఎత్తబడే గుంపులో అయా సార్వత్రిక సంఘముగా సిద్ధపడటకు నీ సహాయము మా అందరికీ దయచేయమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాడు మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించునుగాక, ఆమేన్.